दोमालगुड़ा पुलिस ने एक खातून और एक शख्स को गिरफ्तार किया जो महाराष्ट्र को गांजा सप्लाई कर रहे थे। तफसीलात के मुताबिक 18 किलो गांजा जब्त किया गया। मीडिया से बात करते हुए डीसीपी शिल्पावली ने तफसीलात बताई। 11 గంటలకు సుమారుగా దోమల్గూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి అంబేద్కర్ కాలనీ నియర్ లిబర్టీ జంక్షన్ దగ్గర ఇద్దరు అనుమానాస్పదంగా తిరుగుతున్న పరిస్థితుల్లో మన పోలీస్ వాళ్ళు గమనించి వాళ్ళని విచారించగా వాళ్ళ పేర్లు కోమల్ సోమినాథ్ పవార్, సాహిల్ మహేష్ సాలుంకే అని చెప్పి వీళ్ళిద్దరు కూడా ఔరంగాబాద్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ వీళ్ళ దగ్గర మనము ఒక సుమారు 18 kgs ఆఫ్ గాంజా, 2 సెల్ ఫోన్స్ వీళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. వీళ్ళని ఫర్దర్గా విచారించడంతో మనకు తెలిసింది ఏంటంటే వీళ్ళు లేబర్ పని చేసుకుంటూ ఉంటారు ఔరంగాబాద్ పట్టణంలో. అక్కడ మిగతా లేబర్ పని చేసుకునే వాళ్ళకి ఈ గాంజాని సప్లై చేయడం కోసం అని చెప్పి వీళ్ళు A3 బాబు అనే అతన్ని కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. అతను వైజాగ్ నుంచి ఈ మెటీరియల్ మొత్తం తీసుకుని వచ్చి వీళ్ళకి విజయవాడలో సప్లై చేస్తూ ఉంటాడు. సో వీళ్ళు ఔరంగాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళి ఈ A3 బాబు దగ్గర ఈ కన్సైన్మెంట్ తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ మన హైదరాబాద్ ఇమ్లీబన్ స్టేషన్కి వచ్చి అక్కడి నుంచి తిరిగి లిబర్టీ జంక్షన్ దగ్గర మనకి ఏవైతే ఔరంగాబాద్కి బస్సెస్ ఉంటాయో అక్కడి నుంచి వెళ్దామన్న పరిస్థితిలో ఉన్నప్పుడు అనుమానాస్పదంగా తిరుగుతున్నటువంటి వీళ్ళని గమనించి దోమల్గూడ పోలీస్ వాళ్ళు పట్టుకోవడం జరిగింది. దీనికి SHO శ్రీనివాస్ రెడ్డి, హిస్ టీమ్ శ్రీనివాస్ రెడ్డి అండ్ సాయి కుమార్ అండ్ all others under the supervision of ACP Yadgiri, they have apprehended these 2 accused persons. Enforcement చేసినందుకు గాను will also propose for reward for the officers. వీళ్ళంతా కొనుగోలు చేస్తారు per kg. ఇప్పుడు ఎక్కువ రేట్కి అమ్ముతారు. సో దీని టోటల్ వర్త్ వచ్చి 4,50,000 18 kgs. అంటే ఇది యాక్చువల్లీ ఫస్ట్ ఈ బాబు అనే అతను చేస్తారు. అది ఎక్కడి నుంచి చేస్తారు? అతను వైజాగ్ నుంచి అతను ప్రొక్యూర్ చేసుకొని వచ్చి వీళ్ళకి అమ్ముతాడు. వీళ్ళు అక్కడి నుంచి తీసుకెళ్ళి ఔరంగాబాద్లో మిగతా వాళ్ళకి అమ్ముతూ ఉంటారు. ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇది? వీళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్నారు, కానీ ఇంతకుముందు కేసెస్ ఏమి లేవు. దిస్ ద ఫస్ట్ టైం. ఇక్కడ అదర్ స్టేట్లో కూడా ఎక్కడ ఏమి అక్కడ వెరిఫై చేయాలి. అక్కడ కూడా లేవు. ప్రిలిమినరీగా తెలిసింది ఏంటంటే అక్కడ కూడా లేవు కేసెస్. విల్ స్టిల్ వెరిఫై ద రికార్డ్స్.